హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా బాగున్నైతే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే బర్త్డే వ్లాగ్ అండి. మా చిన్నాన్నగారు మనవరాలదనమాట. ఈరోజు తన బర్త్డే అనమాట. ఒక 2 రోజులు లేట్ అయిపోయింది, ఎందుకంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. అందుకే వీడియో పెట్టడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఫంక్షన్ దగ్గర ఇంట్లో మొత్తం అంతా చుట్టాలు చాలా సంతోషంగా, హడావిడిగా, చాలా సంబరంగా జరిగిపోయింది. ఆ రోజైతే చాలా బాగుందండి. చుట్టాలందరూ కూడా వచ్చారు. ఆ రోజు ఉదయం అయితే చాలా పెద్ద గాలి తుఫాను వస్తుందండి. చాలా భయం పడిపోయాం. చూడండి, మా వీధిలో వాళ్ళందరం కూర్చున్నాం అనమాట. మా పక్కన ఉన్నది మా పిన్ని వాళ్ళ మరదలండి. వీడియోలు తీస్తున్నావంట, కనబడుతున్నావంటే నువ్వు రేపు నుంచి కనబడతావు, ఇటు చూసి హాయ్ చెప్పని అంటే చెప్తుందండి. హాయ్ అని చూసింది. ఇంకొంటి బర్త్డే బేబీ ఫోటో అసలైతే స్టేజ్ అంతా మొత్తం మేడ మీద వేసారండి. వేస్తే చాలా పెద్దగా వచ్చి మొత్తం ఎగిరిపోయింది అనమాట. మొత్తం సెట్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. పాపం చాలా డబ్బులు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఫ్లాట్ కింద సెల్లార్ ఉంటే మళ్ళీ దాని కింద మళ్ళీ రెండోసారి మళ్ళీ చేశారండి. ఇగో మా అన్నయ్య అందరూ వచ్చారు. ఇంకొని బర్త్డే బేబీ కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్కి మొత్తం తాతయ్య, నానమ్మ మొత్తం అందరూ కూర్చున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళారనమాట. పిలిస్తే మా తమ్ముడు పిలిస్తే వెళ్ళాడు. కేక్ కట్ చేద్దామని చూస్తే చూడండి మా మేనగోళ్ళు ఏం చేస్తుందో. కట్ చేస్తే నేను ఒప్పుకోనని చాకు దానికే ఇవ్వాలని కూర్చుంది. అప్పుడు మళ్ళీ 2 చాకులు ఉన్నాయిలేండి. ఒక చాకు దానికి ఒక చేతికి ఇచ్చి ఉన్ని చాకుతోటి కట్ చేశారనమాట కేకు. అగో చూడండి, అసలు ఇవ్వలేదు. అగోండి, ఇంకో చాకు ఒక చేతిలో, ఒక చాకు ఒక చేతిలో పట్టుకొని ఇప్పుడు కేక్ కటింగ్ చేశారనమాట. అంత చక్కగా జరిగిందండి. గొడవలు అల్లరి లేకుండా చాలా ప్రశాంతంగా హాయిగా చుట్టాలు అందరూ వచ్చారేమో. చాలా చక్కగా బాగా జరిగింది. అందరూ కూడా భలేగా విష్ చేశారు పాపనైతే మాత్రం. ఫొటోస్ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని పిలిచి మరి పేరున ఫోటోలు అవి కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది కూడా అండి. ఎక్కడికన్నా వెళ్ళామంటే ఏదన్నా కానీ చిన్న పెద్ద ఉన్నవాళ్ళ లేనోళ్ళ అనేసి అని చూడకూడదండి. ఒక దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళని మనం పిలిచామంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తేనే వాళ్ళు పిలవాలి, లేకపోతే పిలకూడదండి. అలాగే నేను అనుకుంటానండి. అందుకే నేను ఆ గౌరవం ఉన్ని చోటుగా నాకు వెళ్ళాలనిపిస్తుంది. వేరే దగ్గరికి అయితే నేను అసలు వెళ్ళండి. ఇగో మా చెల్లి, మా తమ్ముడు అలా బామ్మర్ది కూతురు ఏడుస్తుంటే ఊరిక ఎత్తుకున్నా సరే ఉండలేదండి అసలు. ఆఖరికి స్టూల్ మీద కూర్చోబెడితే అప్పుడు కూర్చుందనమాట. అలా మా కేక్ కటింగ్ దగ్గర ఉందన్నమాట. అగోండి, అసలు ఉండనంటుంది. మా చెల్లికి 2 బాబులేనండి. స్ప్రే బాటిల్ మొత్తం పిసికి పిండేసినట్టు చేస్తారు మొత్తం స్ప్రే బాటిల్ అని. చాలా మొత్తం ఫేస్లు కానీ జుట్టు కానీ అన్నీ చైనా పిల్లల్లా తయారైపోయారు మొత్తం అందరూ కూడా. చూడండి, అలా హెయిర్లు మొత్తం జుట్లు మొత్తం ఇటువైపు నుంచి అటువైపు నుంచి శుభ్రంగా కొట్టేశారనమాట. కానీ తర్వాత ఆపేమనగానే ఆపేసారులేండి. అటువైపు కేక్ మీద పడిపోతుంది అనేసి అనమాట. మా మేనగోళ్ళు అయితే వాళ్ళ అమ్మకు అంటుకుందని శుభ్రం తుడిసేసింది అనమాట. మొహం జుట్టు గిట్టు అంతా పీకేసింది. ఆ బుడగలు అవి ఉంటాయి కదా, మొత్తం పిల్లలందరికీ టోపీలు ఇచ్చారండి. ఆ టోపీలు పెట్టుకొని చక్కగా స్టేజ్ మీదకి ఒక్క పిల్లల్ని కూడా కిందన ఉన్నవాళ్ళేదండి, మొత్తం అందరిని కూడా స్టేజ్ ఎక్కించేసారు. అందరూ ఎక్కించేసి అందరికీ ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులు కూడా వేసారండి. తర్వాత నాకు తీయటానికి అవ్వలేదు ఫోను. నేను స్టేజ్ మీదకి వెళ్ళి పాపకి అక్షంతలు వేసేటప్పుడు కూడా వీడియో ఎవరు తీయలేదు. అందుకని ఇదంతా అయితే నేనే తీసాను. నేను మాత్రం కనబడలేండి స్టేజ్ మీద. బాగుంది మొత్తం కదగండి. పిల్లలందరూ ఇంకా కొంతమంది పిల్లలు పడుకుని పోయారులేండి. నైటు 9 అయిపోయింది, ఎందుకంటే వర్షం అనమాట, విపరీతమైన వర్షం అనమాట. ఇంట్లో పడుకుని పోయారు అనమాట మిగిలిన పిల్లలు ఉన్నారన్నమాట. చుట్టాల పిల్లలు, ఫ్లాట్లో వాళ్ళు మా పిల్లలు అనమాట. అందరూ చాలా బాగుందండి. చాలా బాగా చేశారు కూడా ఫంక్షన్ కూడా. అది కూల్ కేక్ ఒక పక్క కరిగిపోతుందని నాకు టెన్షన్ వేసేసేది. బాబు కేక్ కరిగిపోయేలా ఉంది టెన్షన్ అని. ఇగోండి మా వీళ్ళది తినాలి, అన్నయ్య అవుతారు. ఇందా చెప్పానే మా వీధిలో ఆవిడ. ఇగోండి మా పిన్న తమ్ముడు భార్య. ఇగోండి మా అన్నయ్య, మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన గారు. ఇగోండి నేనైతే ఉంటాను, వీడియో తీస్తుంది నేనే కాబట్టి నేను కనబడను అనమాట. ఇంకోండి మొత్తం అందరు కలిసి అక్షంతలు వేసుకొని గిఫ్ట్ కొన్నారనమాట. వెంకటేశ్వర స్వామిది కొన్నాడండి మా అన్నయ్య. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది ఇచ్చాడనమాట. ఊరికాలు పెదాన్ని ఇచ్చిన గిఫ్ట్ పీకెత్తుంది పట్టుకొని. పీకెత్తుంటే వాళ్ళ అమ్మ ఆగమ్మ అనేసి తీసుకుందనమాట. గోల్డ్ కూడా వచ్చిందండి గిఫ్ట్ కింద. ఎన్ని గ్రాములు వచ్చాయని తెలియదు కానీ గోల్డ్ కూడా గిఫ్ట్ వచ్చింది. చాలా గిఫ్ట్లు వచ్చాయండి బాబు. స్టేజ్ సగం నిండిపోయింది, ఆ గిఫ్ట్లతోటే నిండిపోయింది సగం. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. వీడియో తీద్దామంటే పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా మెచ్యూరి ఫంక్షన్లకైనా ఈ ఫోటోగ్రాఫర్లు వాళ్ళు చూసేసరికే సరిపోతుంది. వాళ్ళు పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులు, బర్త్డే బేబీలు కనబడరు, వీళ్ళే కనబడతారు మనకి. ఇంకే చూడటానికి కూడా అవ్వదు. ఇదిగోండి
భోజనాల సెక్షన్కి అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టారంటే వర్షం కదా ధూళి అదేనా పడుతుంది మోతేజరంగా కూల్ కేకు పిల్లలందరికీ అలా తీసుకోలేరని ముక్కలు కోసి ప్లేట్లు వేసి పెట్టారని పిల్లలందరూ నచ్చినట్టు తిన్నారండి. ఇదిగోండి ఐస్ క్రీములు కోన్ ఐస్ క్రీములు మా ఆయన మొత్తం అడిగిన వాళ్ళకి అందరికీ 2 డేస్ చొప్పున పంచేస్తున్నాడు అందరికీ. వేరే వాళ్ళ దగ్గర అయితే ఊరుకోరు చూడండి. అగో అస్సలు మేము మేనకోళ్ళది మా అన్ని కూతురు అనమాట. ఆవిడది వైజాగ్ అండి. ఆవిడ మా వీడియోలు డైలీ చూస్తుందట. అడిగింది కూడా మీ వీడియోలు మేము చూస్తామండి బాగా చేస్తున్నారండి అనేసి అడుగుతుందండి. అగండి ఆవిడ పేరు కూడా నాకు తెలియదండి, మాట్లాడడానికి అవ్వలేదు. తర్వాత థ్యాంక్ యూ పూర్తిగా వీడియో చూసినందుకు.